నీకు ఒక విషయం చెప్తాను. ఈ ధ్యాన సేవకురాలు మొన్న అంతా మోషన్స్తో సఫర్ అయితే ఇంకా అలవాటే కదా అని పెద్ద పట్టించుకోలేదు. ఆ రాత్రి తీవ్రమైపోయినాయి. అయిపోతున్నప్పుడు నా ప్రార్థన, ప్రభువా ఇలాగ ఉంచేస్తే ఎలాగా, రాత్రి 9, 10, 11, 12, 1 గంట 2 గంటలు తెలియదు, మళ్ళీ ఇలాగా గంట అసలు ఇంకా ఏంటి నువ్వు సహాయం చేయాలి, నా నమ్మకం అది ఇది చాలా మాట్లాడినాను. ఏమి తగ్గలే. ప్రొద్దుట 5 గంటలకు పడుకున్నది లేదు. సరే 5 గంటల ప్రార్థన అయిపోయింది, 6 అయిపోయింది. అప్పటికే ఇలా భయం పట్టుకుంది నాకు. ఇలాగైతే ఏంటి మరి దేవుడు ఏమైపోయాడు? దేవుని సేవకుని ప్రార్థన దేవుడు వినకపోతే ఎవరి ప్రార్థన వింటాడు? నాలో ఉన్న ఈ క్వశ్చన్స్ ఉన్నాడా అని రాలేదు ఇంకా దేవుని కృపను బట్టి. ఎవరు వచ్చేది కదా మనకి, అసలు ఉన్నాడా? ఉత్తుతుకైనా ఇదంతా అది రాలేదు. కానీ ప్రభు నువ్వు ఎప్పుడు వింటలేదు నా ప్రార్థన. చాలాసార్లు ఇలాంటి పరిస్థితులు చాలాసార్లు అడిగాను, నువ్వు వినలేదు అన్నట్టుగా అనిపించింది. నాకు తెలియదు ప్రభువా, నేను అడిగాను, నువ్వు ఇవ్వట్లేదు. ఆవిడికి వెళ్తానే ఉంది, చాలా నీరసమైపోవాల్సిందే కానీ వెళ్ళి రాగలుగుతుంది. ఇక నేను తప్పనిసరిగా అనేసి హాస్పిటల్ తీసుకెళ్తే నాకు అనిపిస్తుంది, మేము లెక్కేసుకుంటే తను చెప్తుంది 30-40 మోషన్స్. అంటే దట్ షుగర్ పేషెంట్, అసలే రక్తం తక్కువ. ఏమండి అంత పెద్ద నెంబర్ అన్నప్పుడు తను ఏ స్థితిలో తీసుకెళ్ళాలి తెలుసా అండి? నా హాస్పిటల్కి చాలా దయనీయ స్థితి. కానీ సావధానం నడిచెళ్ళింది. లోపల డాక్టర్కి ఏంటి మరి ఉంటారా అని అడిగేటట్టుగా ఉంది హాస్పిటల్లో. అంటే వెళ్ళిపోతానంటే మందులు రాసి ఇచ్చేస్తానని. నాకు రాత్రి సీన్ అంత గుర్తుంది. తీసుకెళ్ళనండి, ఉంచుతాను అన్నాను. సో వెళ్ళినప్పటి నుంచి సాయంకాలం 8 గంటల వరకు ఎక్కిస్తూనే ఉన్నాడు సలైన్స్. నేను ఏమనుకోవాలి ఇప్పుడు దేవుని విషయంలో? ఏమనుకోవాలి? దేవుడు నా ప్రార్థన వినటం మానేశాడు, ఎన్నిసార్లు మొరపెట్టినా ఇంతేనా? ఇలాంటివన్నీ వచ్చే ఆలోచనలు. నేనేం దేవుని కాదు కదండి, కనుక వస్తూనే ఉంటాయి. ఒక మాట అన్నాను, నాకు తెలియదు ప్రభువా, ఒకటి మాత్రం నిజం, తను బలహీనమైంది, రాత్రంతా కాపాడారు. కృతజ్ఞత ప్రభుని స్తుతించాను. ఏమైనా అయిపోతే షుగర్ పేషెంట్ టోటల్లీ కోమాలోకి వెళ్ళిపోయింది అనుకోండి, వీక్ అయిపోయి షుగర్ డౌన్ అయిపోయి కదండి, అస్తమాను నీళ్ళు విరోజు ఏమైపోదు. ఎంత నేను ఫేస్ చేయాలి, కానీ దేవుడు అలా చేయలే. రాత్రంతా కాపాడి ఉదయాన్ని హాస్పిటల్ తీసుకెళ్ళి, ఎందుకు జరిగింది నాకు తెలియదు, ఆయన సర్వజ్ఞాన సంపన్నుడు, నాకు తెలియదు. ఒకటి మాత్రం ప్రభుని స్తుతించాను. ఇలాంటి క్లిష్ట పరిస్థితులు హాస్పిటల్ తీసుకెళ్ళడానికి, ఆ డాక్టర్ ఉండటానికి, రోజంతా ట్రీట్మెంట్ ఇవ్వడానికి, అక్కడ బిల్లు కట్టి మళ్ళీ క్షేమంగా రావడానికి ఇట్టి కృపను ఇచ్చావు, నీకు వందనాలని చెప్పాను సాయంత్రం వచ్చి. నాకు సంతోషమే అనిపించింది. అలా కాకుండా నువ్వు నా ప్రార్థన లేదు, అసలు ఉన్నావా లేదా, ఇలాంటి మాటలు అంటానికి సాహసం చేయలేదు. ఇది దేవుని కృప. ఎందుకంటే ఆయనతో గడుపుతున్నప్పుడు ఇలాంటి ప్రశ్నలు వచ్చేది. సాతాను ఏం చేస్తాడు, రేపుతాడు, నువ్వు అసలు ఇంత సూపర్ కదవయ్యా, నువ్వు పెద్ద అది తోపు కదా, నువ్వు అది కదా ఇది కదా, ఊరికే రేపేస్తాడు మనల్ని. కానీ మనం ఏం చేయాలి? దేవుని ఉన్నతత్వాన్ని జ్ఞాపకం చేసుకొని, మనం భూమి మీద ఉన్నాం, నీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. అదే అన్నాను తనతోటి. ఈ విధంగా ఏమంటే ఒక 5,000 ఇవ్వండి లేదా 10,000 ఇవ్వండి అడగకుండా ఫీజు కట్టి తీసుకొచ్చే స్థితిని దేవుడు ఇచ్చాడు. హాస్పిటల్ ఉంటే ఒక రోజంతా మేమిద్దరం హాస్పిటల్ ఉన్నాం. పిల్లలు స్కూల్కి వచ్చిన ఏమో దానివల్ల ఏమి మేలు మా కొరకు దాచుంచాడు, మేలే అన్నా నేను, ఏం మేలు దాచుంచాడో తెలియదు. సో మనకు కొన్నిసార్లు అర్థం కాదు. దేవుడు అగోచరుడు. ఏంటంట? అగోచరుడు, అర్థం కాదండి ఎవరికైనా. కానీ మనం ఏం చేయాలంట? నమ్మకం ఉంచాలి. ఒకసారి ఈ సందర్భం జ్ఞాపకం చేస్తే, ఒకసారి ఒక భార్యాభర్తలు రేవు దాడుతుంటే ధోని మీద దాడుతుంటే పెద్ద తుఫాను వచ్చేసింది. ఇక చాలా భయంకరంగా కొడుతుంటే చచ్చిపోతామండి అలా ఆవిడి చచ్చిపోతామండి ఇంక లేదండి, మనం అంతే వెళ్ళిపోతామండి, మా నాన్న దగ్గరికి వెళ్ళిపోతాం, మా తాత దగ్గరికి వెళ్ళిపోతామండి అనేసి హడలెత్తిపోతుంది, కంగారు పెట్టేస్తుంది. ఈయన చూసి ఆ బ్యాగ్ ఎక్కడి నుంచో జర్నీ చేస్తున్నారు, లోపల నుంచి కత్తి తీసి పొడిచేస్తున్నాను నేను అన్నాడంట. ఎందుకని ఈవిడ అనుకుంటా అంటే ఇలా చెప్తున్నాను, పొడిచేస్తున్నాను నేను అంటేనే, నువ్వేం పొడవు నాకు తెలుసు, ఇంతకాలం అయింది నేను పెళ్లి చేసి 40 సంవత్సరాలు అయింది, నువ్వు ఎప్పుడు నాకు హాని చేయలేదు, నువ్వు పొడవు. 40 సంవత్సరాలు అయింది నేను పొడవను, నిన్ను పుట్టించి ఇంతవరకు చేసినోడు ఆయన మాత్రం నేను ముంచేస్తాడా? ఏమండి, 40 సంవత్సరాలు అయింది, నా మీద ఎంతో నమ్మకం ఉంది, ఎంతకంటే ఎంత సృష్టించిన దేవుని మీద మాత్రం నమ్మకం లేదు, నేను ముంచేయడానికి తీసుకెళ్తుంది దేవుడు. ఏమండి, చాలాసార్లు మనం ఇలా బలహీన మాటలు మాట్లాడతాం, అయిపోయింది అనేసి. మనం ఏం చేయాలి? సాగిలపడి ప్రభువా నీకు స్తోత్రం, నీ చిత్తం మాత్రం నెరవేర్చండి,
మాకు అర్థం కాదు. ఏమండి సంగతి ఈ మధ్యలో చూసాం కదా, సంగతి మరుగు చేయుట రాజులకు ఘనత, దేవునికి ఘనత. సంగతి శోధించుట రాజులకు. సంగతి మరుగు చేయడం అది దేవునిదండి. అన్నిసార్లు మనకు క్లారిటీ ఉండదు. మన భక్తి అన్నీ కూడా ఒక్కొక్కసారి అమ్మో భయం వేస్తుంది, కానీ ఆయన కృప మాత్రం మెండుగా మన మీద ఉంది. కనుక మనం ఏం చేయాలి? ప్రభువుకు నమ్మకస్తులుగా ఉండడమే. మనకు అర్థం కావట్లేదు ఏం చేయాలి? అందుకే పాస్టర్ గారు ఈ మాట చెప్పేవారు, బైబిల్ గ్రంథం ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చారని ఆయన ఇలా రాసి ఇచ్చేవారంట, ఇందులోని వచనాలన్నీ నమ్మదగినవి. ఒకవేళ నీకు నమ్మకం కుదరకపోతే అయినా నమ్ము, అవి నమ్మదగినవే. ఏంటంట? పరిశుద్ధ గ్రంథంలో మాటలన్నీ కూడా నమ్మశక్యమైనవి. ఒకవేళ నీకు నమ్మకం కుదరకపోతే అయినా నమ్మదగినవే అనేసి. దేవుని మాటలన్నీ ఏంటంట? నమ్మదగినవి. ఈరోజు మార్నింగ్ డివోషన్లో దేవుని మాటలు పుటము పెట్టబడ్డాయి. 7 సార్లు ప్యూరిఫై చేసిన వెండి అంత పవిత్రాలు. సో ఆయన కూడా, ఆయనే దేవుడు కదా, వాక్యమే దేవుడు.